సానియా 13 ఈ అమ్మాయికి అన్నింటి మీద ఆసక్తి ఎక్కువ. 8వ తరగతి చదువుతోంది. అమ్మ సానియా వాళ్ళ అమ్మ. ఆవిడ వయసు సుమారుగా 40 ఏళ్ళు. నగరంలో ఉంటుంది. రకరకాల విషయాలను అన్వేషించడంలో, అర్థం చేసుకోవడంలో సానియాకు సహాయం చేస్తుంది. కబీర్ సానియా వాళ్ళ అన్నయ్య. వయసు 14 సంవత్సరాలు. 9వ తరగతి చదువుతున్నాడు. అతను సానియాకు కొత్త విషయాల్ని అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మనం ముందు కూడా కలుసుకున్నాం కదా. నా పేరు సానియా. ఇతను నా అన్నయ్య కబీర్. కబీర్ అన్నయ్య, నువ్వు ఈ భూతద్దంతో ఏం చేస్తున్నావు? సానియా, నీకొక ఆసక్తికరమైన విషయం చూపించనా? ఆసక్తికరమైందా? ఏం విషయం అది? ఈ బ్రెడ్ ముక్క. ఏంటి ఈ బ్రెడ్ ముక్క? ఇందులో ఏం ప్రత్యేకత ఉంది? నువ్వే చూసి తెలుసుకో. ఛీ! ఈ బ్రెడ్ ముక్క కుళ్ళిపోయింది. దానిపై ఊదా రంగులో పెద్ద మచ్చ కూడా ఉంది. ఆగాగు, ఈ మచ్చ భూతద్దంలోంచి చాలా వేరుగా కనిపిస్తోంది. దీనిలో ఏముంది? నీకు గుర్తుందా, మనం కొన్ని రోజుల క్రితం సూక్ష్మజీవుల గురించి చర్చించాం. ఈ బ్రెడ్ ముక్కపై ఊదా రంగు మచ్చ ఒక రకమైన సూక్ష్మజీవి తప్ప మరొకటి కాదు. దీన్ని మనం ఫంగీ అంటాం. ఫ్రెండ్స్, శిలీంధ్రాల వల్ల చెడిపోయిన బ్రెడ్ ముక్కను మీరెప్పుడైనా చూసారా? ఈసారి మీకు కుళ్ళిపోయిన బ్రెడ్ ముక్క దొరికితే దాన్ని తప్పకుండా భూతద్దంలోంచి చూడండి. ఒకవేళ మీ దగ్గర భూతద్దం లేకపోయినా ఏం పర్వాలేదు. దాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. పారదర్శకంగా ఒక బాటిల్ తీసుకొని దాన్ని నీటితో నింపండి. ఇప్పుడు దాని ద్వారా వస్తువులని చూడ్డానికి ప్రయత్నించండి. మీకేం కనిపిస్తోంది? సరే, ముందు మనం కబీర్ అన్నయ్య దగ్గరికి వెళ్దాం. శిలీంధ్రాల కాలనీల గురించి తనకి మరింత తెలుసు. అన్నయ్య, నాకు ఈ శిలీంధ్రాల గురించి తెలుసు, కానీ అవి బ్రెడ్ ముక్కను ఎందుకు పాడు చేశాయి? సూక్ష్మజీవులు మనకి స్నేహితులు కదా మరి. చూడు సానియా, ఈ సూక్ష్మజీవులు ఖచ్చితంగా మన స్నేహితులే, కాని అవి మన శత్రువులు కూడా కావచ్చు. ఎలాగంటే అవి వస్తువులకి, తద్వారా మనక్కూడా హాని కలిగించవచ్చు. ఇక్కడ చూస్తే అవి బ్రెడ్ ముక్కను పాడు చేశాయి. ఒకవేళ నేను ఈ బ్రెడ్ ముక్కను చూసుకోకుండా తినుంటే నా కడుపు పాడైపోయేది. నువ్వు చెప్పింది నిజమే. ఫ్రెండ్స్, సూక్ష్మజీవులు ఆహారాన్ని ఎలా పాడు చేస్తాయో మనం చూసాం కదా. ఈ సూక్ష్మజీవులు ఇంకా ఏ ఏ విధాలుగా హాని కలిగించగలవో మీరు మీ పుస్తకంలో చూసి చెప్పగలరా? సూక్ష్మజీవుల వల్ల జరిగే నష్టాలు: 1. వండిన ఆహారాన్ని కుళ్ళిపోయేలా చేయడం. 2. పచ్చి కూరగాయల్ని, పళ్లను కుళ్ళిపోయేలా చేయడం. 3. కుళ్ళిన ఆహారం నుండి వాసన వచ్చేలా చేయడం. మీరు కూడా కొన్ని విషయాలు కనుక్కొని చెప్పండి. అమ్మా, మేం స్కూల్ నుంచి తిరిగొచ్చేశాం. అమ్మా, నువ్వు మామిడికాయ ఊరగాయ పెడుతున్నావు కదా, మేం కూడా నీకు సహాయం చెయ్యమా? అవును బాబూ, మొదట యూనిఫామ్ మార్చుకోండి, చేతులు కడుక్కోండి. ఆ తర్వాత నాకు సహాయం చేయడానికి రండి. కబీర్, ఆవ నూనె బాటిల్ ఇలా ఇవ్వు.
కబీర్, నువ్వు ఈ ఉప్పుని ఈ జార్లో వేస్తావా? అమ్మా, మనం ఈ నూనెని, ఉప్పుని, ఊరగాయలు ఎందుకు కలుపుతున్నాం? ఉప్పు, నూనె కలిపి ఉంచడం వల్ల ఊరగాయలు చాలా కాలం కుళ్ళిపోకుండా ఉంటాయి. నిజానికి ఉప్పు, నూనె సూక్ష్మజీవులు పట్టకుండా, అవి పెరగకుండా చేయడం వల్ల ఊరగాయలు ఎక్కువ కాలం వరకు కుళ్ళిపోకుండా ఉంటాయి. ఉప్పు కలిపి ఉంచడం వల్ల ఆహార పదార్థాలు కుళ్ళిపోకుండా ఉంటాయని మీకు తెలుసా? ఆహారం కుళ్ళిపోకుండా ఉండేందుకు మీరు వేరే మార్గాలేమైనా చెప్పగలరా? ఫ్రెండ్స్, మీరు నాకు ఈ విషయంలో సహాయం చేయగలరా? మీరు పుస్తకంలో ఈ అధ్యాయంలో వెతికి ఆహారాన్ని కుళ్ళిపోకుండా ఉంచే ఇతర మార్గాలను కనుక్కోగలరా? 1. చక్కెర ద్వారా సంరక్షణ. 2. వెనిగర్ ద్వారా సంరక్షణ. మరికొన్ని మీరు కనుక్కొని చెప్పండి. ఫ్రెండ్స్, ఆహారాన్ని భద్రంగా ఉంచడం వల్ల నిజానికి ఏం జరుగుతుందో మీరు చూడాలనుకుంటున్నారా? రండి, మనం ఒక యాక్టివిటీ చేద్దాం. ఎవరైనా పెద్దల సహాయంతో 2 చిన్న గిన్నెలు తీసుకోండి. ఒక గిన్నెలో పచ్చి పాలను పొయ్యండి. మరో గిన్నెలో కాచి చల్లార్చిన పాలు పోసి ఉంచండి. పచ్చి పాలను వంటగదిలో ఉంచండి. కాచిన పాల గిన్నెను 24 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. 24 గంటల తర్వాత మీరేం చూస్తారు? 2 గిన్నెల్లోని పాలల్లో మీరు ఏం మార్పును చూశారు? మీ స్నేహితులతో కూడా ఇది చర్చించండి. ఒకవేళ మీరు ఈ యాక్టివిటీని చేయలేకపోతే దీని గురించి మీ అమ్మా నాన్నల్ని అడగండి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నవి, సూక్ష్మజీవులు మనకు శత్రువులు కూడా అవ్వచ్చు. అవి ఆహార పదార్థాలని పాడు చేసి మనకు హాని చేయవచ్చు. ఆహారాన్ని ఉప్పగా చేయడం ద్వారా మనం దాన్ని సంరక్షించుకోవచ్చు. ఆహారాన్ని సంరక్షించడానికి ఇంకా ఎన్నో మార్గాలున్నాయి. మీరు కూడా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించారుగా?